నల్లధనాన్ని రూపుమాపాలన్న లక్ష్యంతో పెద్ద నోట్లు రద్దు చేసిన కేంద్రం నల్ల కుబేరులపై ఉక్కుపాదం మోపే దిశగా పటిష్ట చర్యలు చేపడుతోంది. లెక్క చెప్పని ఆదాయాన్ని స్వచ్ఛందంగా వెల్లడిస్తే 50%, ఐటీ శాఖే గుర్తిస్తే 75% మేర పన్ను జరిమానా వసూలు చేసేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు ఆదాయ పన్ను చట్ట సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. రద్దయిన నోట్ల మార్పిడి కోసం ఇచ్చిన 50 రోజుల గడువులో బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన నల్లధనంపై భారీగా పన్ను వేసేందుకు కేంద్రం సిద్దమవుతోంది. ఈ మేరకు ఆదాయ పన్ను చట్టంలో కీలక మార్పులకు ఉపక్రమించిన కేంద్రం అందుకు సంబంధించిన సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. గత వారం ఈ అంశంపై విస్తృతంగా చర్చించిన కేంద్ర మంత్రివర్గం ఐటీ చట్ట సవరణ బిల్లులో కఠిన నిబంధనలు పొందుపరిచింది. లెక్క చొప్పున డబ్బు కలిగిన వారు ఆ వివరాల్ని స్వయంగా వెల్లడిస్తే మొత్తం సొమ్ములో 30% పన్నుగా, మరో 10% జరిమానాగా చెల్లించాలని బిల్లులో పేర్కొంది. అదనంగా మరో 33% సర్ఛార్జు చెల్లించాలని బిల్లులో ప్రతిపాదించింది. అంటే లెక్క చెప్పని సొమ్మును స్వచ్ఛందంగా వెల్లడించిన వారు పన్ను, జరిమానా, సర్ఛార్జు రూపేణా 50% ఆదాయ పన్ను శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు తోడు మొత్తం సొమ్ములో 25% ప్రధానమంత్రి పేదల సంక్షేమ నిధిలో తప్పనిసరిగా జమ చేయాలని సవరణ బిల్లులో ప్రతిపాదించింది. అలా జమ చేసిన సొమ్మును 4 ఏళ్ల వరకు తిరిగి తీసుకోవడం కుదరదని, ఆ సొమ్ముపై ఎలాంటి వడ్డీ రాదని స్పష్టం చేసింది. ఆ పథకం విధి విధానాల్ని ఆర్బీఐతో సంప్రదించిన తర్వాత ఖరారు చేస్తామని కేంద్రం చెప్పింది. అదే సమయంలో లెక్క చెప్పని సొమ్మును ఐటీ శాఖే స్వయంగా గుర్తిస్తే అలాంటి డబ్బు కలిగిన ఉన్నవారి పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన కేంద్రం ఆ దిశగా ఐటీ చట్టంలో సవరణలకు పూనుకుంది. లెక్క చెప్పని సొమ్ములో 60% పన్నుగా, 25% సర్ఛార్జిగా వసూలు చేసేలా ఐటీ చట్ట సవరణ బిల్లులో నిబంధనలు పొందుపరిచింది. అంటే లెక్క చెప్పని ఆదాయాన్ని ఐటీ శాఖే గుర్తిస్తే పన్ను, జరిమానా రూపేణా 75% చెల్లించాల్సి ఉంటుంది. ఐటీ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఆమోదింపజేసుకుని నల్లధనం వెలికితీత చర్యల్ని ఫలప్రదంగా కొనసాగించాలని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోంది. ఐటీ చట్ట సవరణ బిల్లుకు సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పన్ను విషయంలో కొత్త చట్టాన్ని తీసుకురావడానికి సిద్ధమైంది. దీనికి అనుగుణంగానే ఈరోజు పార్లమెంటు ఉభయ సభల్లో కొత్త పన్ను చట్టానికి సవరణలు చేస్తూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కొత్త చట్టానికి సంబంధించినటువంటి సవరణలను ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చెప్పుకుంటే గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతోటి ఒక కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీని ప్రకారం గరీబ్ కళ్యాణ యోజన ప్రకారం 33% సెస్ వసూలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా బిల్లులో పొందుపరుస్తూ ఆర్థిక మంత్రి లోక్సభలో తొలుత ప్రవేశపెట్టిన తర్వాత రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టారు. ఇరు సభలు వాయిదా పడే కంటే ముందే ఆర్థిక మంత్రి ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. గత శుక్రవారం రోజు దీనికి సంబంధించి పన్ను చట్టం విషయంలో నల్లధనం సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఆ చేపట్టినటువంటి చర్యల్లో భాగంగానే ఇప్పుడు పన్ను చట్టంలో కూడా మార్పులు తీసుకురావడానికి కేంద్రం సిద్ధమైంది. దీనికి అనుగుణంగానే పన్ను చట్టంలో మార్పులు చేస్తూ శుక్రవారం తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత వెనువెంటనే ఈ రోజుకి
పన్ను చట్టంకు సంబంధించినటువంటి సవరణలతోటి బిల్లు తయారు చేసి పార్లమెంట్లోకి తీసుకురావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చెప్పుకుంటే ఎవరైతే ఇప్పటి వరకు అక్రమార్కులు, అక్రమ సంపాదన అని చెప్పుకుంటూ వస్తున్నారో వారందరికీ సంబంధించినటువంటి విషయంలో ప్రధానమైనటువంటి అంశాలు పొందుపరిచింది. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే పన్ను కట్టేందుకు సిద్ధమయ్యి తాము పన్ను కట్టడానికి, తమ ఆదాయం ప్రకటించడానికి సిద్ధమయ్యి ఆదాయపు పన్ను శాఖ వద్ద ఎవరైతే తమ వివరాలను వెల్లడిస్తారో వారికి సంబంధించిన విషయంలో 50% నేరుగా పన్ను చెల్లింపులకే వెళ్లే విధంగా ఒక మార్పును తీసుకురావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చెప్పుకుంటే 50% ప్రభుత్వం నేరుగా పన్ను వసూలు చేస్తుంది. మిగిలినటువంటి తాము ఒకవేళ ₹1,00,000 ఆదాయం ప్రకటిస్తే ₹1,00,000 ఆదాయంలో ₹50,000 ప్రభుత్వం నేరుగా పన్ను చట్టం కింద దీన్ని వసూలు చేస్తుంది. మిగిలిన ₹50,000లో ₹25,000 వెనువెంటనే పన్ను కట్టిన వెనువెంటనే ఎవరైతే పన్ను కట్టారో వారికి ఇచ్చివేస్తారు. మిగిలినటువంటి ₹25,000 కేంద్ర ప్రభుత్వం 4 సంవత్సరాల తర్వాత పన్ను కట్టినటువంటి వ్యక్తికి చెల్లించే విధంగా ఒక మార్పు తీసుకురావడం జరిగింది. దాంతో పాటుగానే పన్ను చట్టంలో అనేక మార్పులు తీసుకొస్తున్న విధానంలో భాగంగానే ఈరోజు మరొక విధానం తీసుకొచ్చింది. ఎవరైతే ఆదాయ పన్ను శాఖ కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రెవెన్యూ శాఖ కావచ్చు, దాడుల విషయంలో దాడులు చేసినప్పుడు ఎవరైతే ఆదాయం పన్ను చెల్లించకుండా ప్రకటించకుండా ఉంటారో వారిపైన తీవ్ర స్థాయిలో చర్యలకు కేంద్రం సిద్ధమైంది. దాదాపు 60 నుంచి 90% వరకు పన్ను వసూలు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. దాని ప్రకారం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బిల్లు ప్రకారం చూసుకుంటే ఎవరైతే రిపోర్టింగ్ చేస్తారంటే ప్రకటిస్తారో వారికి 50% పన్ను వసూలు చేసే విధంగా, ఎవరైతే రిపోర్టింగ్ చేయకుండా ఉంటారో వారికి 60% నుంచి 200% వరకు పన్ను చెల్లింపులు చేసే విధంగా, పన్ను విధించే విధంగా ఒక మార్పులు తీసుకురావడం జరిగింది. దీంతో పాటుగానే ఎవరైతే ఆదాయపు పన్ను శాఖ, రెవెన్యూ శాఖ, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు దాడులు చేసినప్పుడు సీజ్ చేసినటువంటి ఆదాయపు వివరాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన చాలా తీవ్రమైనటువంటి చర్యలకు సిద్ధమవుతుంది. దీంట్లో 10% పాటు ఇన్కమ్కు సంబంధించినటువంటి అంశంలో ఒక రకమైన విధానము, అదేవిధంగా 20% పన్ను ప్రకటించకుండా ఉన్న విధానంలో ఒక రకంగాను, అదేవిధంగా 60% పన్నుకు సంబంధించిన విషయంలో ఒక రకంగాను, ఇట్లా 3 రకాలైనటువంటి అంశాలను తీసుకురావడం జరిగింది. దీంట్లో దాదాపు 200% పన్ను విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. గరీబ్ కళ్యాణ్ యోజన, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన కింద ఏవైతే నల్లధనం కింద చర్యలు తీసుకుంటున్నారో, నల్లధనం నుంచి వచ్చేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కేంద్ర ప్రభుత్వం చాలా నిశితంగా పరిశీలిస్తూనే వచ్చినటువంటి ఆదాయాలు ఏవైతే ఉన్నాయో, నల్లధన నిర్మూలనకు చేపట్టినటువంటి చర్యల్లో భాగంగా వచ్చిన ఆదాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన కిందకు తరలించి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టడానికి సిద్ధమవుతుంది. పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి చర్యలకు, పేద ప్రజలకు అందాల్సినటువంటి అనేక ప్రభుత్వ పథకాలను చాలా పటిష్టంగా అమలు చేసేందుకు ఈ పథకాన్ని ఉపయోగించుకునేందుకు సిద్ధమైంది. మరోవైపు డిజిటల్ పద్ధతిలో చెల్లింపులు చేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రవేశపెట్టినప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి సిద్ధమైంది. ఈ పాస్ యంత్రాల కొనుగోలు విషయంలో కావచ్చు, ఉత్పత్తికి సంబంధించినటువంటి పన్ను రాయితీలను ప్రకటిస్తున్నట్లుగా కొద్దిసేపటి క్రితం ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీంట్లో భాగంగానే ఇకపై చెల్లింపులన్నీ కూడా డిజిటల్ పద్ధతిలోనే ఉండే విధంగా, డిజిటల్ పద్ధతిలోనే అన్ని విషయాలు చెల్లింపులు కావచ్చు, వచ్చేటువంటి అన్ని విషయాలు కూడా డిజిటల్ పద్ధతిలోనే చేయాలని, అవకాశం ఉన్నంత ఎక్కువగా నగదు రహిత లావాదేవీలు జరపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి అనుగుణంగానే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా నివారణకు చేపట్టిన చర్యలు ఇతరత్ర కావచ్చు, ఇప్పటికే పెద్ద నోట్ల రద్దు విషయంలో తీసుకున్నటువంటి చర్యలన్నిటిపైన ఒక సమీక్ష జరిపేందుకు, పలు సూచనలు సలహాలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 6 ముఖ్యమంత్రులతో ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఉపసంఘం సభ్యులను మరికొద్ది సేపటి తర్వాత ప్రకటించనున్నట్లుగా ఆర్థిక శాఖ వర్గాలు తెలుపుతున్నాయి. ఓవర్ టు స్టూడియో.